మచ్చం పెట్టడానికో తప్పు చూపించడానికో ఇది నిజంగా ఏమాత్రం తగదని చెప్పి నేను మనం చేస్తున్నా. అదేవిధంగా మీకు కొన్ని లెక్కలు చెప్పాలి. 90% పూర్తయిందన్నాడు. 90% పూర్తయిందా? ఒక్క ఎకరానికి ఆయకట్టు ఇచ్చినవా? ఏది నిజమో కేసీఆర్ నిజం చెప్పాలని కోరుతున్నాం. వాళ్ళ హయాంలోనే రివైజ్ ఎస్టిమేట్స్ కింద ఆ ప్రాజెక్ట్ కి 55,000 కోట్లు అయితే అని అంచనా చేసిండు. 27,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరం కూడా మరి ఆయకట్టు ఇవ్వలే. మేము అధికారంలో వచ్చిన తర్వాత సుమారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద 7,000 కోట్లు ఖర్చు పెట్టినము. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో సహా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నాము. కృష్ణా బేసిన్ లో ఉన్న ఎస్ఎల్బిసి డిండి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నాము. కృష్ణా బేసిన్ లో ఉన్న మీరు శంకుస్థాపన చేసి అసలు పనులు మొదలు పెట్టకుండా వదిలిపెట్టిన నాగార్జున సాగర్, దేవరకొండ, మిర్యాలగూడ, హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో కృష్ణా జిల్లాలతో మరి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ మేము పూర్తి చేయడానికి వేగవంతంగా చర్యలు తీసుకుంటున్నాం. పనులు జరుగుతున్నాయి. మరి ఇది మేము 90% పూర్తి చేసినామంటే ఇది లెక్కలు. ఒక్కెకరం కూడా ఆయకట్టు ఇవ్వకుండా మరి 90% పూర్తి చేస్తారని పెద్ద మనిషి అంటారు. ఇక ఇది డిపిఆర్ రిటర్న్ చేయడం విషయంలో డిపిఆర్ పాలమూరు రంగారెడ్డి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు కేంద్ర ప్రభుత్వం 12 ఏప్రిల్ 2023లో రిటర్న్ చేసింది. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఇరిగేషన్ మంత్రి ఎవరు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మరి ఆ రోజు వాళ్ళ ప్రభుత్వంలో రిప్లై ఇచ్చారు. మరి ఆ తర్వాత టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కింద గోదావరి డైవర్షన్ వాటరు కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ కింద పేర్కొనబడింది. ఆనాడు గాని ఈనాడు గాని చాలా స్పష్టంగా చెప్తున్నాము. మరి మీలాగా మోసం చేసే అలవాటేం లేదు మాకు. ఏదో స్లోగన్ కావాలనో, ఏదో డ్రామా చేయాలనో, ఏదో మేమే తెలంగాణకి మేలు చేసినామను మరి చెప్పడానికి ఇటువంటి మోసపూరిత మాటలు ఆపేయాలి. ఆనాడు గాని ఈనాడు గాని ఏనాడు కూడా 90 టీఎంసీల కంటే పాలమూరు రంగారెడ్డికి మేము తక్కువ అడగలేదు. మీరిచ్చిన జియోకు అనుగుణంగానే 45 టీఎంసీలు ఫస్ట్ ఫేజ్ లో సేవింగ్స్ ఇన్ మైనర్ ఇరిగేషన్, 45 టీఎంసీలు మరి డైవర్షన్ ఆఫ్ గోదావరి వాటర్లు ఇవ్వమని చెప్పి అడగడం జరిగింది. అదేవిధంగా ఆ ఫర్దర్ 45 టీఎంసీ ఇప్పుడు కృష్ణా ట్రిబ్యునల్లో ఉన్నాయి. మీకంటే చాలా సమర్థవంతంగా కృష్ణా జలాల విషయంలో మేము ట్రిబ్యునల్లో పోరాడుతున్నాము. మీరు 299 టీఎంసీలు 811లో 299 టీఎంసీలు సరిపోతాయని 10 ఏళ్లు 2014 నుంచి 2023 వరకు 10 ఏళ్ల పాటు మీరు లిఖిత పూర్వకంగా రాసిచ్చిండ్రు. మేము అధికారంలో రాగానే ఇది మేము ఒప్పుకోము. కృష్ణా ట్రిబ్యునల్లో క్యాచ్మెంట్ ఏరియా, పాపులేషన్, డ్రౌట్ ఏరియా అనేక సైంటిఫిక్ రాషనల్ ఫ్యాక్టర్స్ లో ఏ విధంగా తెలంగాణకి మరి 500 కంటే ఎక్కువ టీఎంసీలు ఇవ్వాలి అని చెప్పి కృష్ణా ట్రిబ్యునల్ హియరింగ్ లో వినిపించిన జనం అందరికీ తెలుసు. మేమేమో కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ ఇంట్రెస్ట్, తెలంగాణ రైతాంగాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తే మీరు మీ హయాంలో 512 టీఎంసీ మీరు ఆంధ్రాకి రాయించిన మాట వాస్తవమా కాదా? రేపు ఆ డేట్స్, ఆ ఫిగర్స్, ఆ డాక్యుమెంట్స్ రేపు రిలీజ్ చేస్తాను నేను. అదేవిధంగా ఆయన మరి నేనేదో 45 టీఎంసీ ఒప్పుకున్నట్టుగా అబద్ధాలు మాట్లాడుతున్నాడు. మీ జియోకి అనుగుణంగానే 45 టీఎంసీ సేవింగ్స్ ఇన్ మైనర్ ఇరిగేషన్ అండ్ 45 టీఎంసీ ఇన్ గోదావరి రివర్ వాటర్ యూసేజ్ అనేది ఆ విధంగా పేర్కొని తొందరగా క్లియర్ చేయమని చెప్పి నేను అదేవిధంగా కృష్ణా ట్రిబ్యునల్ హియరింగ్ కూడా
తొందరగా పూర్తి చేయమని చెప్పి పదే పదే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాము. నేను స్వయంగా బహుశా భారతదేశంలో ఏ ఇరిగేషన్ మినిస్టర్ స్వయంగా ట్రిబ్యునల్ రివర్ వాటర్ ట్రిబ్యునల్ హియరింగ్ లో అటెండ్ కాడు. నేను స్వయంగా అటెండ్ అయ్యి మన అడ్వకేట్స్ లాయర్స్ కి సరిగ్గా బ్రీఫింగ్ ఉందా, సమర్థవంతంగా వాదన వినిపిస్తుందా సూపర్వైజ్ చేయడం జరుగుతుంది. మరి కృష్ణానది జలాల విషయంలో మాట్లాడుతున్నాను పెద్ద మనిషి. నేను ఇలా షార్ట్ గా చెప్తున్నా, రేపు మొత్తం అంకెలు, డేట్స్, ఫిగర్స్ మరి అన్నిటితో రేపు విడుదల చేస్తే లేట్ అయిపోయిందని 2014 కంటే ముందు, అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కాకుంటే ముందు కృష్ణా నదీ జలాలు